ఎంత ఎత్తున్నామో తెలుసా మనము. ఇదిలో ఆపేసాడు కొంతసేపు. ఏమైందంటావు? ఆపేసాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. ఈరోజు మనము ఈ వ్లాగ్లో గుల్మార్గ్లో గండోలా రైడ్ గురించి మనము అన్ని డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్లో అయితే కవర్ చేయబోతున్నాము. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కాశ్మీర్కి తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఐఫిల్ టవర్ చూడకపోతే ట్రిప్ ఎలా కంప్లీట్ అవ్వదు, అలాగా మనం కాశ్మీర్ వచ్చినప్పుడు గండోలా రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే మన ట్రిప్ కంప్లీట్ అవ్వనట్టే. ఎందుకంటున్నానంటే ఈ గండోలా రైడ్ అంత స్పెషల్ అనమాట. సో దీని స్పెషాలిటీ అంతా నేను పోను వ్లాగ్లో అయితే మీకు అసలు గండోలా రైడ్ అంటే ఏంటంటే ఇది ఒక కేబుల్ కార్ రైడ్ అనమాట. సో మనం ఒక ఛాంబర్లో కూర్చుంటాము అండ్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి అండ్ ఒక రోప్ ద్వారా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మనల్ని లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్తుంది అనమాట. సో దీన్ని గండోలా రైడ్ అంటారు. అండ్ గండోలా వర్డ్ వచ్చేసి మన లాంగ్వేజ్ కాదు, వియట్నాం లాంగ్వేజ్ అనమాట. అక్కడ నుంచి తీసుకున్న వర్డ్ అయితే ఇది. అండ్ ఈ గండోలా రైడ్ వచ్చేసి మనకి కాశ్మీర్లో ఉన్నది ఏషియాలోనే లాంగెస్ట్ అండ్ హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్ అనమాట. ప్రజెంట్ గుల్మార్గ్లోని గండోలా రైడ్ స్టేషన్ అయితే ఉంటుందో ఆ స్టేషన్కి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, గుల్మార్గ్లో ఇంకా మనం యాక్టివిటీస్ ఏం చేయొచ్చు అనేది నేను గుల్మార్గ్ వ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. అది తప్పకుండా రిఫర్ చేయండి. దీంట్లో ఓన్లీ గండోలా మీద నేనైతే ఫోకస్ పెట్టబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి స్టేషన్ అనమాట. అంటే ఇక్కడ మనకి లైన్స్ అన్ని క్యూస్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి అండ్ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మనకి క్యూస్ ఈ ఛాంబర్స్ అన్నీ ఉపయోగపడతాయి అనమాట. సో నేను ఎందుకు ఇంత త్వరగా ఎర్లీగా నేను గుల్మార్గ్కి స్టార్ట్ అయ్యాము ఈరోజు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మేము వచ్చేసరికి టైం 10 o'clock అయింది. సో రష్ ఏమి అంతగా లేదు, మొబైల్ రష్ ఏ ఉందనమాట. సో ఇలాగ మనకి స్కాన్ చేసి మన టికెట్ని బయటికి అయితే పంపిస్తారు. సో అక్కడి నుంచి మనము phase 1 phase 2కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే గండోలా రైడ్ ఉంది అంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మీరు అక్కడ 9:30 కల్లా ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. గండోలా రైడ్ అనేది మనకి 2 phases-లో ఉంటుంది అండ్ టికెట్స్ వచ్చేసి అక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ దొరకవన్నమాట. ఎందుకంటే ఉండేదే 1500 టికెట్స్ ఉంటాయి. సో అందుకని మనం ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు జమ్మూ కాశ్మీర్ cablecar.com అని మీరు గూగుల్లో కొడితే మనకి వెబ్సైట్ అయితే వస్తుంది. సో వన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ కింద ఏమేమైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో లైక్ చైర్ లిఫ్ట్ కానీ ఉంది, అలా గండోలా ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. వాటిలో మీరు గుల్మార్గ్ గండోలా అయితే చూస్ చేసుకోండి. సో వన్స్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో మనకి ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్లైట్ బుకింగ్స్ ఎలాగైతే మనం ముందరే బుక్ చేసుకుంటామో అలాగే గండోలా అయితే బుక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. అది పీక్ టైంలో అయితే ఇంకా తొందరగా అయిపోతాయి టికెట్స్. సో ఇక్కడ మనకి ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే రూట్ 1 ఆర్ రూట్ 2 అని ఉంటుంది. అంటే phase 1 ఆర్ phase 2 అని. ఫస్ట్ మనం phase 1 బుక్ చేయండి, మనం phase 2 టికెట్ బుక్ చేసుకోవడానికి ఎలా ఉండదనమాట. phase 1 వచ్చేసి గుల్మార్గ్ టు కాంగ్డోరీ అనమాట. సో ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనం 2-way టికెట్ అయితే పర్చేస్ చేయాలి. అంటే వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి అనమాట. అండ్ మనకి ఇక్కడ 3 slots ఉంటాయి, 9 AM to 11:30, 11:30 to 1:30, 1:30 to 3:30. సో ఈ 3 slotsలో మనకి ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని కింద చూపిస్తుంది. సో నేను అలాగా డేట్స్ చేంజ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు, డేట్స్ అండ్ స్లాట్స్ చూడండి. సో నేను చేసే టైంకి అయితే అక్కడ టికెట్స్ అయితే 0 అలా కనపడుతున్నాయి. ఒక డేట్ సెలెక్ట్ చేశాను, దాంట్లో ఒకే ఒక టికెట్ ఉంది. సో దెన్ అప్పుడు మనం ప్రొసీడ్ టు టికెట్ అని కొట్టామనుకోండి, అప్పుడు మనకి డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మన పర్సనల్ డీటెయిల్స్. యాక్చువల్లీ నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను బుక్ చేసినప్పుడు అయితే రికార్డ్ చేయలేదు, అందుకని ఒక పర్టికులర్ డేట్ ఒకటి తీసుకొని ర్యాండమ్గా మీకు చూపిద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనము డేట్ అండ్ స్లాట్ సెలెక్ట్ చేయగానే మనం ఏ డేట్ అయినా కానీ 3 slots ఉంటాయి కదా, దాంట్లో ఏ స్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ అవైలబుల్ ఉంటే. అండ్ మీకు తగ్గట్టుగా మీరు ఆ టైంకి తగ్గట్టుగా మీరు త్వరగా అయినా వెళ్ళొచ్చు, లేట్గా అయినా వెళ్ళొచ్చు. కాకపోతే లేట్గా వెళ్ళడం కన్నా త్వరగా వెళ్ళడమే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎలాంటి అట్మాస్ఫియర్ మనకి వెదర్ కండిషన్స్ కానీ ఏదైనా కానీ మధ్యలో ఆపే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే తొందరగా వెళ్ళిపోవడం చాలా బెటర్ అనమాట. సో వన్స్ ఇక్కడికి రాగా మనకి ఎంటర్ డీటెయిల్స్ ఉంటుంది కదా, మీరు ఇండియన్ ఫారినర్ అని మనం టైప్ చేయాలి. అండ్ విజిటర్ నేము, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనం రాయాలి. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 810 రూపీస్ అనమాట phase 1కి. సో వన్స్ మనం ఈ టికెట్ బై చేసిన తర్వాత మనకు ఒక పాస్కోడ్ లాగా PNR కోడ్ లాగా వస్తుంది అనమాట. ఆ కోడ్ మనం ఇస్తేనే మనకి సెకండ్ ఫేజ్ టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది.
ఫేజ్ 2కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. సో మొత్తం గండోలా మనం కవర్ చేయాలి అంటే 1800 రూపీస్ పర్సన్ అయితే పడుతుంది అనమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 కవర్ చేయాలి అంటే. లేదు ఫేజ్ 1 వరకు చాలు అనుకుంటే 810 రూపీస్ వరకు అయితే మనకి కాస్ట్ పడుతుంది. అండ్ మనము మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, సో దానికైతే మనకి PDF అయితే పంపుతారు. సో అది మనము ఎక్కడైతే ఇప్పుడు మనము ఎంట్రీ ఉంటుందో అక్కడ మనం చూపించాలి. సో దట్ వాళ్ళు స్కాన్ అయితే చేస్తారనమాట బార్కోడ్. 10 అయిపోయింది, లేట్ అయిపోయిందేమో అనుకున్నాను. లక్కీగా ఆ రోజు అయితే లేట్ అవ్వలేదు. సో జనాలు ఎక్కువ లేరనమాట. 10 o'clockకి మేము వెళ్ళేసరికి అక్కడ ఎక్కువ మంది లేరు. సో 5-10 minutesలో అయితే మేమైతే మొత్తం ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఇలా చూపిస్తున్నాను కదా, అలాగ ఉంటాయి అనమాట లైన్స్. మీకు నేను రిటర్న్ అయిపోయేటప్పుడు కూడా నేను క్యాప్చర్ చేశాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో మేము త్వరగా వెళ్ళి ఎంత మంచి పని చేసామో మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనకి స్కీయింగ్ చేసే వాళ్ళకి కూడా తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకొని కిందకు వస్తారనమాట. సో ఇలాగ కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారనమాట స్కీయింగ్ కోసం వెళ్ళే వాళ్ళని. సో వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంటుంది. సో అది మనం స్కీయింగ్ అండ్ ప్లస్ ఇది మాట్లాడుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ప్యాకేజెస్ మాట్లాడుకొని ఆర్ లైక్ గైడ్స్తో మాట్లాడుకొని మనమైతే ప్లాన్ చేస్తాం. సో ఇది ఫేజ్ 1కి వెళ్ళే స్టేషన్ అనమాట. అండ్ ఇలా మనకి కేబుల్ కార్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఒక కేబుల్ కార్లో 6 people వరకు అయితే మనం కూర్చోవచ్చు. ఫేజ్ 1లో మనకి సపరేట్గా ఒక కేబుల్ కార్ ఇవ్వాలంటే అయితే కుదరదు, ఎందుకంటే ఇక్కడ రష్ ఉంటుంది కాబట్టి 6 peopleకి కలిపి మనకి ర్యాండమ్ వాళ్ళు కూడా మనకి ఉండొచ్చు అనమాట. సో అందరం కలిపి కూర్చోబెడతారనమాట ఒక దాంట్లో. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి నేను 9 AM to 5 PM అనమాట. మనకి ఫేజ్ 1 అయితే వర్కింగ్. అండ్ ఫేజ్ 2 వచ్చేసి 10 నుంచి 4 PM దాకే ఓపెన్. గుల్మార్గ్ గండోలా రైడ్ వచ్చేసి మనకి ఏషియాలోనే లాంగెస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్తున్నాను కదా, అసలు ఏంటి ఆ ఇంపార్టెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం రండి, అంత స్పెషల్ ఏంటని. సో ఇప్పుడు మనము గుల్మార్గ్ నుంచి ఇంకొక మౌంటైన్కి అయితే వెళ్ళబోతున్నాము. అది 2 stagesలో అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గుల్మార్గ్ నుంచి కాంగ్డోరీ స్టేషన్కి అయితే వెళ్తాము. అండ్ కాంగ్డోరీ నుంచి మళ్ళీ మనం అఫర్వత్ పీక్ అయితే వెళ్తాము. సో టోటల్ మనం 8000 feet నుంచి 13,780 feetకి అయితే వెళ్తాం అనమాట. సో అంత ఫీట్. అండ్ అందులో స్లోప్ వచ్చేసి ఈచ్ స్టేజ్లో మనకి స్లోప్ వచ్చేసి 2.4 kilometers స్లోప్ని మనము కవర్ చేస్తున్నాము. సో ఇది మనము ఈ టవర్స్ ద్వారా ఈ కేబుల్ కార్స్ ద్వారా వెళ్తున్నాము. అండ్ చుట్టూతో మనకి సీనిక్ వ్యూస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇంత హైట్లో మనం వెళ్తున్నాం కదా. అండ్ అక్కడ ఫేజ్ 2లో అయితే మనకి ఆక్సిజన్ లెవెల్ కూడా అంతగా దొరకదనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఎందుకు అంత స్పెషల్ అంటే మనకి వరల్డ్లో ఒకే ఒక ప్లేస్లో ఉంది బొలీవియా, దాని తర్వాత మళ్ళీ కాశ్మీర్లోనే ఉంది ఇలాగా గండోలా రైడ్ అనేది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 1998లో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ ఫ్రెంచ్ ప్రైవేట్ కంపెనీ రెండు కలిసి ఇదైతే కన్స్ట్రక్ట్ చేశాయన్నమాట. సో ఇది ఒక మేజర్ టూరిస్ట్ స్పాట్గా వాళ్ళు పెట్టాలని అయితే ఉద్దేశంతో ఇదైతే కన్స్ట్రక్ట్. గండోలా రైడ్ వచ్చేసి మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది, కానీ మేజర్లీ వింటర్స్లో అయితే ఇలా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అయితే మనం చుట్టూతో చూడొచ్చు. ఈ ట్రీస్ అయితే క్రిస్మస్ ట్రీస్ లాగా భలే ఉంటాయన్నమాట. మేజర్ అట్రాక్షన్ వచ్చేసి వింటర్లో ఈ గండోలా రైడ్ అనమాట. సమ్మర్ కన్నా వింటర్ వ్యూస్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం అయితే ఫేజ్ 1కి వెళ్ళబోతున్నాము. అండ్ మనకి ఎక్కడ చూసినా కొన్ని చిన్న విలేజెస్లో ఇల్లు అయితే కనబడుతున్నాయి. అవి అయితే సమ్మర్స్లో జనాలు వచ్చి ఇక్కడ ఉంటారంట, వింటర్స్లో ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి కాశ్మీర్లో కొన్ని కోల్డెస్ట్ ప్లేస్ అనమాట గుల్మార్గ్, అందుకని ఇక్కడ ఎవరు ఉండరు. ఓన్లీ సమ్మర్స్లో వచ్చి ఇక్కడైతే వాళ్ళు ఉంటారు. మేము గండోలాలో వెళ్తుంటే మేము కొంతమంది నడిచి వెళ్తున్నట్టు కూడా చూసాము. సో అంత పైకి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వస్తారంట. సో ఇలాగ డిఫరెంట్గా పీపుల్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఈ యాక్టివిటీస్ని మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి. స్కీయింగ్కి వచ్చేసి గుల్మార్గ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇండియాలో. వాళ్ళు చెప్పినంత వరకు మనకి ఫారెన్లో దొరికే ఎక్స్పోజర్ అయితే ఇక్కడ దొరుకుతుందంట స్కీయింగ్ చేయడానికి. ఇది వచ్చేసి ఫేజ్ 1 కాంగ్డోరీ. సో ఫేజ్ 1కి రావడానికి మనకి 10 minutes or 9 minutesలో అయితే వచ్చేస్తాము. స్లోప్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఎక్కువ మంది జనాలు కూడా ఇక్కడే ఉంటారు. ఫేజ్ 1 ఎలాగైనా మనకి ఇగ్లూ రెస్టారెంట్ అయితే కనపడుతూ ఉంటుంది. అక్కడ మనం ఫుడ్ కావాలంటే తినచ్చు అండ్ ప్రీ బుకింగ్ కూడా ఉంటుందని అయితే నేను విన్నాను. కానీ వింటర్లో మేము వెళ్ళినప్పుడైతే అది ఓపెన్లో లేదనమాట. ఎప్పుడన్నా సమ్మర్స్లో వెళ్ళినప్పుడు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాఫీ 100 రూపాయలంట. ట్రై చేద్దామా? ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ అయితే ఇప్పుడు వచ్చేసాం. సెకండ్ ఫేజ్ మళ్ళీ ఇక్కడికే వస్తాం. మళ్ళీ ఇక్కడికే వస్తుంది. చాలా తక్కువ మంది వస్తారు ఫేజ్ 2కి, చాలా తక్కువ మంది వస్తారు.
మన లెక్క కుదిరితే మేబీ ఒక కేబుల్ కారే ఇవ్వచ్చు మనం. సెకండ్ ఫేజ్ లో తక్కువ మంది ఉన్నారని మా ఇద్దరినే కూర్చోబెట్టారు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కి అందరూ బుక్ చేసుకోరు, కొంతమంది బుక్ చేసుకుంటారు. సో లెట్స్ ఎంజాయ్ అవర్ జర్నీ. ఫేజ్ వన్ లో చాలా మంది ఉన్నారు అండ్ స్లెడ్జింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం పైన కనబడుతుంది కదా పీక్, అక్కడికి వెళ్తున్నాము. చాలా పైకి అనమాట. ఫస్ట్ మీరు కనబడితే, నాకు తెలియదు వీడియోలో కనబడుతుందో లేదో, 14,000 feet అయితే వెళ్తున్నాము. సో లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. మధ్యలో ఆగిపోతే ఏం చేస్తావు? పడుకుంటావా? హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు కనిపించే టవర్స్ ఉన్నాయి కదా, ఇలా మనకి 18 టవర్స్ అయితే ఉంటాయి అండ్ నెంబర్ కూడా రాసి ఉంటుంది ఆ టవర్స్. మనకి పక్కన ఇలాగ ఓపెన్ చైర్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. ఈ స్కీయింగ్ చేసే వాళ్ళకి చైర్ లిఫ్ట్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. ఈ చైర్ లిఫ్ట్లో వాళ్ళు పైకి వెళ్ళి పైనుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. ప్రజెంట్ మనకి వింటర్లో అయితే ఓపెన్ లేదు, సమ్మర్లో అయితే ఓపెన్ ఉంటుంది. ఏది స్టేషన్ ఉండాలి కదా, కనిపించట్లేదేంటి స్టేషన్? ఆ ఎదురేం కనపడట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళి ఆగాలి ఏంటి ఏం అర్థం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do? కొంచెం పైకి రాగానే ఎండ వచ్చింది. ఇదిగా చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. మనం మేఘాలు పైన ఉన్నట్టుంది కదా అసలు. ఇంకా లాస్ట్ పీక్ అనమాట. కుక్కలు కూడా ఏమైంది? ఫేజ్ 2కి అయితే చేరుకున్నాము. సో మధ్యలో అయితే మాకైతే కనపడలేదు అనమాట. పైకి వచ్చాక ఎండ వచ్చాకే మనకి స్టేషన్ అయితే కనపడుతుంది. కిందంతా మబ్బులతో కవర్ అయిపోయి ఉంది. అండ్ మనకి పైకి వచ్చినప్పటికీ ఏంటంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 15 minutes పడుతుంది అనమాట. కింద వచ్చేసి మనకి త్వరగా తీసుకొని వచ్చేస్తారు ఫేజ్ 1కి. ఫేజ్ 2కి అయితే మనకి టైం పడుతుంది, ఎందుకంటే చాలా స్లోగా వస్తుంది. 5 meters/second స్పీడ్తో మనకి వస్తుంది అనమాట కేబుల్ కార్. చూసారా, చేతులతో లెక్క పెట్టచ్చు అనమాట జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్నో అంతా అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి ఈ స్టేషన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. అండ్ ఇక్కడ గాలి ఎంత బాగా ఉందంటే అసలు మాకు 5 minutes గ్లౌస్ తీసి ఉండడానికి అవ్వలేదు. ఫుల్ విండీగా ఉంది ఫేజ్ 2 వచ్చేసి. అండ్ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము కూడా ఇక్కడ. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి వ్యూస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటని.
హ్యాపీ బర్త్డే. మా హస్బెండ్ బర్త్డే ఉంది, సరేలే మంచి సర్ప్రైజ్గా ఉంటుందని ఆ మంచులో మనకి హ్యాపీ బర్త్డే అని చేత్తో రాసి, అదేమో గ్లౌస్తో అవ్వట్లేదు, అందుకని చేత్తో రాసి ఒక ఫోటో తీసేసరికి నేను గ్లౌస్ లేకుండా ఉన్నాను కదా, నా చెయ్యి అయితే మొత్తం నంబ్ అయిపోయింది. అందుకని నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను అక్కడ కూర్చొని ఒక 5 minutes దాకా. ఒక 10 minutes దాకా అయితే నేను లేవని కూడా లేవలేదు అసలు. ఓకే This is not Norway, this is not Sweden, this is the India, Kashmir. Jai Hind. కొంతసేపు స్నోలో అలా ఇలా ఆడి కొంతసేపు ఉండి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. అండ్ అక్కడ ఫుడ్ తినడానికి మనకు ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది, కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఇంకెందుకు phase 1కి వచ్చేసి తిందాము అని అయితే మేము అక్కడైతే ఏమీ తినలేదు phase 2లో. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఒక మిలిటరీ బేస్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఒక సోల్జర్ అక్కడ కూర్చొని ఉంటారు. కాకపోతే మనం ఇప్పుడు సమ్మర్లో అయితే మనం వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి అలో చేయలేదు మమ్మల్ని. మేము వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ వెళ్ళి చూడడానికి అయితే అవ్వలేదు. సో ఇంత ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో కూడా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు చూడండి. అందుకనే ఏమంటారు, జై కిసాన్ జై జవాన్ అని అంటారు. సో ఇదండి. అండ్ ఇప్పుడైతే మేమైతే phase 1కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ phase 1కి రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ phase 1లో మనకి యాక్టివిటీస్ కూడా చేసేసుకొని మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు చూసామండి సాయంత్రం. నేను ఇది ఎప్పుడంటే 2:30కి తీసిన వీడియో అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు అంటే బయట 3-4 kilometers దాకా, స్టేషన్ బయట 3-4 kilometers దాకా ఉన్నారనమాట జనాలు. అవి ఎప్పుడు క్లియర్ అవ్వాలో ఏంటో కూడా తెలియదు మనకి. సో మీరు కనుక గండోలా రైడ్ కనుక ప్లాన్ చేసుకుంటున్నారు అంటే బెటర్ ఎర్లీ మార్నింగ్ 9:30 కల్లా మీరు అక్కడ ఉండిపోండి. అండ్ మీకు డే మొత్తం మీరు అనుకున్నట్టుగా మీరు యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకోగలరు. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, రిఫర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే వాళ్ళకి పంపించండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్కి అసలు మర్చిపోకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.